నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తిరుమల లడ్డు విషయంలో బొత్స సత్యనారాయణ గారికి లోకేష్ గారికి మధ్య చర్చ నడుస్తుంది. ఏమరంటే బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే, తిరుపతి లడ్డు వ్యవహారంలో గజ దొంగను పట్టుకోవాలి, తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు సిరుద్యోగులనే తప్పుబడుతున్నారు, చంద్రబాబు క్షమాపణలు చెప్పి ఉంటే ఈ అంశానికి ముగింపు వచ్చేదని బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగస్తులనే పట్టుకుంటున్నారు కానీ పెద్ద పెద్ద అధికారులను, దీని వెనకాల ఉండే వాళ్ళని పట్టుకోవట్లేదని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఎందుకంటే తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలను, చిన్న ఉద్యోగులను తప్పుబడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆరోపిస్తున్నారు. కిలో 340 రూపాయలకు నెయ్యిని 658కి అమ్ముతున్న గజ దొంగను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పి ఉంటే ఆ అంశానికి ముగింపు వచ్చేదన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేసినట్లుగా తేలిన వారిని శిక్షించే తనకు అభ్యంతరం లేదని కూడా బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. దీని మీద లోకేష్ గారు కూడా ఏం చెప్పారు, దీని మీద బొత్స సత్యనారాయణకి ఏం కౌంటర్ ఇచ్చారు లోకేష్ గారు అనేది మనం చూసుకుందాం. అలాగే బొత్స సత్యనారాయణ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, వైష్ణవి డైరీ ప్రాంగణంలోకి సంగం డైరీ వాహనాలు ఎందుకు వెళుతున్నాయి ప్రశ్నించారు. అదేం పార్కింగ్ ప్రాంతం కాదని, వాహనాలు రిపేర్ చేసే వర్క్షాప్ కూడా కాదు అని ప్రశ్నించారు. సంగం డైరీ లోగోలతో కూడిన ట్యాంకర్లు వైష్ణవి డైరీలోకి వెళ్ళడానికి కారణాలు ఏమిటి అని చెప్తున్నారు. అలాగే అమ్మ భాషను మరవద్దు, అసెంబ్లీ చూసేందుకు వచ్చిన విద్యార్థులతో లోకేష్ గారు కూడా చెప్తున్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్లో నైపుణ్యం కనబరుస్తూనే మాతృభాష తెలుగును మర్చిపోవద్దని మంత్రి లోకేష్ విద్యార్థులకు చెప్తున్నారు. దీని మీద మన బొత్స సత్యనారాయణ గారు అదే అంటున్నారు. గజ దొంగను పట్టుకోవాలి అంటే ఆ గజ దొంగ ఎవరు అనేది లోకేష్ గారు అనుకుంటే, ఆ గజ దొంగ జగనేనా? బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్. నాడు బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు, ఇప్పుడు పిఎస్ఆర్ ఎమిషన్స్తో హెరిటేజ్కు సంబంధం అంటగడుగుతున్నారు. జగను ఒకప్పుడేమో వాళ్ళ బాబాయిని చంపేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్లు పెట్టారు, ఇప్పుడు లడ్డు కల్తీలో కల్తీ జరిపి హెరిటేజ్కి అంటగడుతున్నారని లోకేష్ గారు చెప్తున్నారు. జగను వైసీపీ తప్పుడు ఆరోపణలు అనేది కూడా చెప్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే గత 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి కత్తిని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల్లో పెట్టారని మంత్రి లోకేష్ అన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటనతో హెరిటేజ్కు సంబంధం ఉంటుందంటూ వైసీపీ ఆరోపణలు చేయడం కూడా ఇలాంటిదే అన్నారు. ఇంకా చూసుకుంటే ఈ లడ్డు విషయంలో లోకేష్ గారు ఒకటే అంటున్నారు, గజ దొంగను పట్టుకోవాలని బొత్స గారంటే ఆ గజ దొంగ జగనేనా అని బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగను వదిలేస్తున్నారంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారంటూ మీడియా ప్రతినిధి అడగ చెప్పగా, జగన్ కంటే గజ దొంగ ఎవరుంటారని లోకేష్ గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్ను పట్టుకోవాలని చెప్తున్నారా అని అడిగారు. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంటు, ఫైబర్, భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుకలపై తమపై అక్రమ కేసులు పెట్టారని కూడా లోకేష్ గారు విమర్శిస్తున్నారు. ఇంకా లోకేష్ గారు చూసుకుంటా పోతే, మేము హెరిటేజ్ను 1996లో స్థాపించారని, 2002లో హెరిటేజ్ నుంచి ఏళ్ళ సంవత్సరాల తరహాలో రుణం తీసుకుందామని చెప్పారు. ఆ సంస్థ రుణం తీసుకునే నాటికి తాము అధికారంలో లేమన్నారు. 2024లో తమ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విమాన మంత్రి అవుతారని కానీ 2026లో మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్
విమానంలో ప్రవేశాన్ని కానీ ఆ విమానం ప్రమాదానికి గురవుతుందని కానీ తమ కలలో కూడా అనుకోలేదన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తాము జ్యోతిషులం కాదన్నారు. దీని మీద లోకేష్ గారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ చెప్పిన ఆ గజ దొంగను పట్టుకోవాలంటే ఆ గజ దొంగ జగనేనా అని బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఈ తిరుపతి లడ్డు వ్యవహారంలో, కల్తీ వ్యవహారంలో వైసీపీలో జరిగిన ఈ కల్తీ గురించి రోజు రోజుకు చర్చ నడుస్తూనే ఉంది. మేమేం చేయలేదు, కల్తీ జరగలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కల్తీ జరిగింది అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. మొన్న సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే కల్తీ లడ్డు వ్యవహారంలో కల్తీ అనేది జరిగింది. జంతు కొవ్వు జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ కొన్ని కెమికల్స్తో కలిపిన నెయ్యి మటుకు కల్తీ జరిగింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ భోలేబాబా డైరీ వాళ్ళకి ఇచ్చారు. ఒక వాళ్ళకు పాల ఉత్పత్తి కేంద్రాలు లేవు, పాలు కొనడం లేదు, ఏమీ లేదు. కానీ అలాంటి వాళ్ళతో నెయ్యి తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ తిరుపతి లడ్డు వ్యవహార విషయంలో బొత్స సత్యనారాయణ గారేమో గజ దొంగను పట్టుకోవాలంటున్నారు. దీనికి లోకేష్ గారేమో ఆ గజ దొంగ జగనే కదా, అంతే జగన్ పట్టుకోమని మీరే చెప్తున్నారా, చెప్పండి జగన్ పట్టుకోమని చెప్తున్నారా అని లోకేష్ గారు అడుగుతున్నారు. ఇది పరిస్థితి ఏమిటంటే రాను రాను ఈ వైఎస్ఆర్సీపీలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చెప్పరు, అసెంబ్లీకి వచ్చి చర్చించరు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రారు, ఈ బడ్జెట్ కార్యక్రమాలకు కూడా రారు. ఈ బొత్స సత్యనారాయణ గారు ఒక నెయ్యికి ఆయన నెయ్యి ప్యాకెట్లా ఏదో అర్థం కాదు ఆయనకు. బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఈ లడ్డు విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి కల్తీ జరిగితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, దీని మీద కూడా ఆలోచించుకోవాలా. కాబట్టి దీనికి ముగింపు పలకాల. ఇట్లా వైసీపీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ కల్తీ వ్యవహారాన్ని ముగించుకోవాలా. దీని ఉన్న దోషులను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. చిన్న చిన్న వాళ్ళను అరెస్ట్ చేశారు, ఐఏఎస్ వాళ్ళను రాజకీయ నాయకులు తప్పు చేసి ఐఏఎస్ ఐపీఎస్ల మీద నెట్టేసి వాళ్ళను సస్పెండ్ చేయడం, లేకంటే ఉద్యోగం నుంచి తొలగించడం, అట్లా చేసి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారే తప్ప నిజంగా ఈ కల్తీ వ్యవహారంలో పాల్గొన్న అప్పటి తిరుమల తిరుపతి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ ఏం చర్య తీసుకున్నారనేది కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. మరి కూటమి ప్రభుత్వము మీరు చిల్లర ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళు వదిలేస్తుంటూ పోతే ప్రజలు ఏమనుకుంటారనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి బొత్స సత్యనారాయణ గారు గజ దొంగను పట్టుకోవాలంటే ఆ గజ దొంగ జగనేనా, జగన్ పట్టుకోమని చెప్తున్నారా అని బొత్స సత్యనారాయణకు లోకేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.